తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తాము 30 నెలల్లో చేసిన పనులు, రాబోయే రోజుల్లో చేయబోయే పనుల్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వివరించారు తెలంగాణ సీఎం రేవంత్. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. పేదల కోసం లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామని చెప్పారు. ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా మార్చాలి అన్నదే తమ స్వప్నం అంటున్నారు సీఎం రేవంత్. రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొంటామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. దేశంలోనే కాదు, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చెయ్యాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది.